చాలా సంతోషంగా ఉన్నా. ఒక సత్తా కలిగిన నాయకుడు మళ్ళా మా ఆలేరు నుంచే పుట్టాడు. ఒక బలమున్న నాయకుడు, ఎవరినైనా సరే ఎదిరించే నాయకుడు, ఈ రాష్ట్రంలో ఏం జరగబోతున్నది ఏం జరుగుతుందో ముందే చెప్పినటువంటి నాయకుడు, ఈ రాష్ట్రానికి బడుగు బలహీన వర్గాల నాయకుడుగా గుర్తింపు పొంది ముందుకు సాగుతున్న నాయకుడు మన మల్లన్న గారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఆల్తు ఫాల్తు గారు అయితే నేను మీటింగ్ రాను. ఓసార్లు మోత్కుపల్లి నరసింహులు గారు తెలియకపోతే తెలుసుకోండి, ఆల్తు ఫాల్తు గారు మీటింగ్ పెడితే నేను అసలు రాను. 100 సార్లు పిలిచినా రాను. ఏ పోరాట సంగతి నాకేం తెలియదు. కానీ ఆయన ఉపన్యాసాలు విన్నాక, ఆయన పోరాట పటిమ ఎమ్మెల్సీ సాధించుకోవడమే కాదు, మీ ఓట్ల వద్దా నాకు, నా బీసీలో ఓట్లు చాలు చెప్పిన మొగోడు ఎవడని ఉండా సబడీయడమే చేతుల్లో కూడా చెప్పడే ఉన్నదా ఎవడా? ఈ రాష్ట్రంలో ఎవరు లేడు. బలహీన వర్గాలకు నేనున్నా. ఈ బలహీన సాగలి మంగలి కుమ్మరి ఇవన్నీ కులాలకు ఈ విడదీసి చెప్పుడు కాదురా బాబు. బీసీ కులం అని చెప్పిన ఏకైక నాయకుడు గట్టిగా చెప్పొచ్చింది కదా తీన్మార్ మల్లన్న. బీసీ కులం పేదల కులం అని చెప్పినటువంటి నాయకుడు మన తీన్మార్ మల్లన్న అనే సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషంగా ఉన్నా నేను. నాకు వాస్తవంగా ఇవాళ ఈ మీటింగ్ రావడానికి కారణం ఆయనకున్న సత్తాన్ని ఇంకా నిలబెట్టేందుకే నేను ఈ మీటింగ్కి వచ్చానని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఒక మాట అంటే వెనుకకు పరిస్థితి కాదు. ఈ దళిత వర్గాలు, ఎస్టీ వర్గాలు, బీసీ వర్గాలంతా ఐకమత్యం చేద్దాం, మల్లన్న కండగా నిలబెడదామని కూడా మరొకసారి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మల్లన్న ఏదో ఆలోచన చిన్నగా ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. వారు మాట్లాడే మాటలన్నీ కూడా వింటే బ్రహ్మాండమైన స్పందన వచ్చింది. మొన్న మిర్యాలగూడలో మీటింగ్ పెడితే కూడా బ్రహ్మాండంగా జనమంతా బహిరంగ సభను విజయవంతం చేశారని కూడా ఈ సందర్భంగా